పైన లోకాన్ని ఊయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ మా ఏరు బాకల్లోన నేలమ్మ తల్లి మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ 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 జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో. హరిత విప్లవం నిజమైన విప్లవం కాదు, అదొక వినాశనమని 60 ఏండ్ల వ్యవసాయ అనుభవాలు రైతుకు పాఠాన్ని నేర్పాయి. వీటికి సమాధానాలు వెతికే క్రమంలో రైతులు రకరకాల విధానాలను అనుసరిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయమా, పాలేకర్ ప్రకృతి విధానమా, షో విధానమా, లేక మరే ప్రత్యామ్నాయ విధానమైనా కాని ఖర్చు తగ్గాలి, రైతులకు దిగుబడులు పెరగాలి అన్నదే ప్రాథమిక సూత్రం. అదే బాటలో చింతల వెంకట్రెడ్డి అనే అభ్యుదయ రైతు మట్టి సేద్యం ద్వారా వరి, గోధుమ, ద్రాక్షలో అద్భుతాలు సాధిస్తున్నాడు. ఏమాత్రం పెట్టుబడి లేకుండా కేవలం లోపలి మట్టిని పైపాటుగా వాడి ఇటు రైతుకు ఆర్థిక భద్రతను, అటు వినియోగదారుడికి ఆరోగ్య భద్రతను అందిస్తున్నాడు. అవసరమే నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతల వెంకట్రెడ్డి తన ద్రాక్ష దిగుబడిని పెంచుకునే క్రమంలో కొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు. లోపలి మట్టిని పైపాటుగా వేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని తన పరిశీలనలో తెలుసుకొని ఆచరణ మొదలుపెట్టారు. మేము రసాయనిక ఎరువులు వేసినప్పుడైతే దిగుబడి కొత్త పొలంలో అయితే బాగానే వచ్చింది. రాను రాను అదే పొలంలో అదే మొక్కలు దిగుబడి గణనీయంగా తగ్గినాయి. అంటే మేము అప్పట్లో అనుకునే వాళ్ళం కొత్త పొలమే బాగా పండుతుంది, పాత పొలాలలో ఇంకా దాన్ని క్రాప్ రాదు అని. దీనికి భిన్నంగా ఆలోచిస్తే ఏమైందంటే లోపలి మట్టి ఏదైతే ఉందో సబ్సాయిల్ అంటారు, ఆ సబ్సాయిల్ ప్రత్యేకత నేను పూల చెట్లలో గమనించాను. 1980-85 సంవత్సరాల ఆ మధ్యలో కరువు బాగా వచ్చిండే. ఆ కరువు వచ్చినప్పుడు మా ద్రాక్ష తోటకు నీళ్లు తక్కువ అయినప్పుడు మేము అప్పుడు బోర్ మోటార్లు లేకుండే, ఓపెన్ వెల్ అంటే మామూలుగా బావులు, ఆ బావిని ఇంకా లోతు దవ్వాల్సి వచ్చింది. లోతు దవ్వాలంటే 4 గజాలు లోతు దవ్వాలంటే అప్పుడు మనుషుల చేత నెలకు 1 గజం లోతు దవ్వుదురు ఆ బావిని. అయితే అప్పుడు వాళ్ళు తవ్వుతున్నప్పుడు అలా వచ్చిన నీళ్లను, ఒండ్రు నీళ్లను ఈ ఫ్లడ్ ఇరిగేషన్గా ద్రాక్ష తోటకు పారించినాం. అంతకు ముందు సంవత్సరం వర్షాలు మంచిగా ఉన్న సంవత్సరం 100-120 కేజీలు వచ్చే మొక్కకి 250 కేజీలు దిగుబడి వచ్చింది ఆ కరువు సంవత్సరం, ఆ బావి తోడినందుకు. అయితే మేము అప్పట్లో అనుకున్నాం అందరం, ఇది కరువు దీనికి చాలా సహకరించింది, కరువు ఉంటే బాగా క్రాప్ వస్తుందేమో అని అనుకున్నాం. కానీ అప్పటి ఈ లోపలి మట్టిల విలువ తెలుసుకున్న తర్వాత నాకు ఆ అనుభవాలన్నీ, అప్పట్లో ఆ ఒండ్రు నీళ్లు బారించినందుకు 10-15 రోజులకు ఒక తడి వచ్చింది కనుక ఆ ఒండ్రు నీళ్ళతోని ఆ పంట దిగుబడి అంత గట్టిగా అంత నాణ్యత వచ్చింది. దిగుబడి కూడా ఎక్కువ, ఒక మొక్కకి 120 ఎకరా 250 ఎకరా ఆల్మోస్ట్ డబల్
క్రాప్ వచ్చింది. మళ్ళీ క్వాలిటీ కాయ సైజు కూడా చాలా బాగుండే, టేస్ట్ కూడా ఉండే. అవన్నీ అనుభవాలను అన్నీ క్రోడీకరించి అంటే జతపరిస్తే ఇవన్నీ లోపలి మట్టిలో ఎంత లోపలికి వెళ్ళినా సారం అనేది ఆ మొక్కకు కావాల్సిన సారం అనేది ఉన్నది అని రుజువైంది. దీన్నే ఇప్పుడు ద్రాక్ష మొక్కలకు వాటి వేలు కిందికి లోపలికి వెళ్ళాయి కనుక మనం తినే ఆహార పదార్థాలు అవి గోధుమ, వరి, జొన్న, అట్లాగే కాయగూరలు ఇవన్నీ పైనే ఏర్లు ఉంటాయి కనుక వాటి ఏరు పోయినంత మటుకు ఆ భూమి నిస్సారం అయిపోతుంది. తర్వాత లోపల వాటి ఏరు ఎంతవరకు అయితే పోదో అక్కడ లోపల మట్టిలో సారం ఉంటుంది కనుక దాని రూట్ లెవెల్లో ఈ సారం ఉన్న మట్టిని తీసి దఫాలుగా వేస్తే ఎండబెట్టిన తర్వాత, ఎండబెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎండబెట్టిన తర్వాత అన్ని పోషకాలు లభ్య రూపంలో అవుతాయి. మనకి ఎండబెట్టడం అంటే ఇప్పుడు వండిన అన్నం తింటే మనకి ఎంత టేస్ట్ ఉంటుందో ఎండిన మట్టిలో ఆ కమ్మటి సువాసన ఒకటి వస్తుంది నీళ్లు చల్లితే. అట్లనే ఎండిన మట్టిలో మొక్కకి వేయంగానే అన్ని పోషకాలు దాన్ని తీసుకుంటుంది. ఎండి మట్టితోని ప్రయోగం స్టార్ట్ చేసి ఇది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా వస్తుంది. లోపలి మట్టిని మొక్కకందించే పద్ధతిలో 2 రకాలున్నాయి. ఒకటి లోపలి మట్టిని ఎండబెట్టి మొక్కలకు అందించేదైతే, రెండవది నీటిలో కలిపి పంటకు అందించడం. పంటను బట్టి ఈ పద్ధతులను అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే మట్టి విధానంలోనే 2 పద్ధతులు చేశాను. ఒకటి డైరెక్ట్ అంటే దఫాలుగా చేత్తో వేయటం, లేదా నీళ్ళల్లో కలిపి వేయటం. అంటే డ్రిప్ ఇరిగేషన్ తప్ప నీళ్ళల్లో మనం కలిపి ఫ్లడ్ ఇరిగేషన్లో అయినా వరికి, గోధుమకి ఇచ్చాను. అది పూత టైంలో ఇస్తే దాంట్లో పోషకాలు, ఆ గింజలోని పోషకాలు చాలా నాణ్యంగా విటమిన్ ఏ అండ్ సి రావటం జరిగింది. ఒక పోషక విలువలే కాకుండా దిగుబడి పెరగటమే కాకుండా గింజలో గట్టితనము, దాని శక్తి చాలా ఉంది. ఒక పోషక విలువలు అంటే ఇప్పుడు మనకు తెలిసినవి విటమిన్ ఏ, సి ఉన్నాయి, ఇంకా తెలియని ఎన్నో పోషకాలు అందులో వస్తున్నాయి. కనుక దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో అనేది క్రిటికల్ పీరియడ్ అది దానికి, ఏ పంటకైనా. ఆ స్టేజ్లో నుంచి సీడ్ సెట్టింగ్ దాకా ఇస్తే ఇంకా దాని పరిపూర్ణమైనటువంటి గింజదానాన్ని మనం మనుషులు తినొచ్చు. ద్రాక్షకైతే ఈ డ్రిప్ కాడనే దఫాలుగా మనం మొదటి నుంచి అంటే టోటల్గా 10 రోజులు లేకపోతే 15 రోజులు ఈ గ్రోత్ని బట్టి, ఒకవేళ గ్రోత్ ఎక్కువ వచ్చిందనుకో, బాగా పెరుగుతుందనుకో, అప్పుడు కొంచెం ఈ మట్టి ఇవ్వటం కొద్దిగా తగ్గిస్తాం. నీళ్ళు బాగుండి ఆ గ్రోత్ బాగుండి ఉంటే ఈ మట్టి ఇవ్వడం తగ్గించాలి. గ్రోత్ కంట్రోల్ కావాలంటే మరి మట్టి కంటిన్యూస్ ఇవ్వద్దు. దీన్ని ఆ దఫాలు 10 రోజులది 20 రోజులకు ఒకసారి చేశాను. వరిలో అయితే కొంచెం సేంద్రియ పదార్థాలు, ఎండుమట్టితో పాటు కొంచెం సేంద్రియ ఎరువులు అంటే వర్మి కంపోస్టే కానీ, ఇప్పుడు బయోచార్ ఉన్నది అవే కానీ, లేదా ఏదన్నా పిండిలు, లేదా జీవామృతము ఏదన్నా స్ప్రే చేసుకోవటము, అది జరిగితే చాలా దీంతో పాటు అది రిజల్ట్స్ బాగా వస్తుంది. సేంద్రియ ఎరువులలో కూడా వివిధ రకాలు వస్తున్నాయి ఇప్పుడు. కానీ అన్నిట్లో శ్రేష్టమైనది, మనకు నాణ్యమైనది ఏది అంటే తక్కువ ఖర్చుతోని అనేది మనం చూసుకోవాలి. దీంట్లో నాకు తెలిసిన కాడికైతే ఇప్పుడు అన్నిటి మీద ఇది ఎండుమట్టితో పాటు జీవామృతం కూడా బాగానే ఇప్పుడు ఈ మధ్యలో బాగా పనిచేస్తుంది. అంటే నత్రజని మటుకు అది దాంతో బాగానే అవుతుంది. కనుక ఏది మనకు సేంద్రియ రూపంలో ఏది పనిచేసినా కానీ మనకు అది సేంద్రియమే అవుతుంది. కనుక మట్టి మాత్రం అన్ని పోషకాలతో కూడి లభ్య రూపంలో ఉంటుంది. కనుక మట్టి తర్వాత ఇవన్నీ సేంద్రియ పదార్థాలు సెకండరీ వస్తాయి. కనుక రైతులు అది చూసి ఎవరి పొలానికి ఏ క్రాప్కు ఎట్లా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది ప్రతి జీవి జీవనచర్య ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. ఏదైనా ఒకసారి ప్రకృతికి విరుద్ధంగా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు గత సంవత్సరం తమ ద్రాక్ష తోటలో జరిగిన సంఘటన ఉదాహరణ అంటారు. ప్రకృతి వైపరీత్యాలు అనేటివి అనేక కారణాల చేత జరుగుతున్నాయి.
మనిషి తప్పిదాలే అనుకో, ప్రకృతి అంటే మనం తప్పిదం చేస్తేనే ప్రకృతి అప్పుడు వైపరీత్యం చేస్తుంది. కనుక మనం ఏం తప్పిదం చేస్తున్నాము అనేది ఇప్పుడు కొన్ని ప్రకృతికి వ్యతిరేకంగా అంటే ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం చూస్తున్నాం. అందులో కూడా మరి ఉత్తరాయణంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ ఉత్తరాయణం దిక్కు ఉత్తర భాగంకు నీ పొలానికి ఉత్తరం భాగం దిక్కు క్రాప్ ఆఖరి చేస్తే అది సూర్యచంద్రులకు ఇద్దరికి అది అనుగుణంగా నడిచినట్టు ఉంటుంది. అదే సూర్యుడు చంద్రుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దక్షిణం బాదు వైపు పొలంలో క్రాపు ఆఖరి చేసినాం అనుకో, అది ప్రకృతి విరుద్ధం అవుతుంది మా అనుభవంలో. గత సంవత్సరం మేము కూడా ఉత్తరాయణం దక్షిణాయనం అన్నీ పాటిస్తూ వస్తూ ఒక చిన్న తప్పిదం చేసినందుకు అప్పుడు వడగాళ్ళు పడటం జరిగింది. గత సంవత్సరం పడమటి నుంచి తూర్పుకు వచ్చే బదులు తూర్పు నుంచి పడమటి వైపు క్రాప్ హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు ప్రకృతి ఒప్పుకోలేదు. ఎందుకంటే పడమటి నుంచి ఆ గుడి చుట్టూ తిరిగినట్టు ఫస్ట్ గుడి దక్షిణం వైపు తిరిగి తర్వాత ఉత్తరం నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి తూర్పుకి వచ్చి మళ్ళీ అట్లా వచ్చినట్టు గుడి చుట్టూ తిరిగినట్టు ఆ నిదర్శనాలు అవి మనకు పూర్వీకులు ఎప్పుడో టెంపుల్లోనే చూపించారు. ఇట్లా తిరిగి ఇట్లా అది పంటలకు కూడా అట్లా చేస్తే ఆ దైవం అనేది అన్నీ అందులోనే చూసుకుంటుంది. కనుక మనం ఆచరించడం ముఖ్యం. ఇక్కడ చెప్పేదానికంటే కూడా ఆచరించి చూసేదే అనుభవం అనేది చాలా ముఖ్యం. అనుభవాలు కూడా ఎన్నో లెసన్స్ నేర్పుతున్నాయి, పాఠాలు నేర్పుతాయి. ఆ చిన్న తప్పిదం చేసినందుకు తూర్పు నుంచి పడమరకి క్రాపు కోసుకుంటూ వస్తుంటే అది ఆ తప్పిదాన్ని వడగళ్ళ రూపంలో దెబ్బతీసింది. సమస్త జీవక్రియకు సూర్యుడే కారణం. అతని తోడు లేకుండా ఈ లోకం అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. తాను విజయవంతంగా ఆచరిస్తోన్న ఈ మట్టి సేద్యంలో కూడా సూర్యుడే కీలక పాత్రధారి అంటారు వెంకటరెడ్డి. ఎండిన మట్టిలో అంటే కొంచెం ఎండిన మట్టిలో కొంచెం నీళ్లు కలిపితే కమ్మటి వాసన మనకే వస్తుంది. ఈ కమ్మటి వాసన వచ్చే మట్టిని మొక్కకిస్తే అది రుచికరమైనటువంటి ఇది మనకి ఎట్లా టేస్ట్ అనిపిస్తుందో ఆ మొక్కకు అంత టేస్ట్కి వచ్చి అది ఫలంలోకి వెళ్తుంది రుచి. ఆ ఫలాన్ని తినుకుంటా రామా నీ నామం ఎంతో రుచి అంటే రామ అంటే రవి సూర్యభగవానుడు, ఆయన ఇచ్చిన ఎండిన మట్టి అంటున్నాం. ఆయన ఎండిన మట్టిని లో సువాసన అది ఇస్తే ఈ ఫలంలోకి వచ్చింది. ఆ ఫలం రుచి తినుకుంటా రామా నీ నామం ఎంతో రుచి. కదలి ఖర్జూరాలు అంటే 44 ఎడారిలో కాస్తాయి. అవి 44 డిగ్రీల అంత టేస్ట్. ఖర్జూరాల కంటే కూడా టేస్ట్ అంటే ఇంకా ఆయన ఎండలో ఎంత మహత్యం ఉన్నది, ఎంత రామనామంలో అనేది మనము ఇట్లనే అర్థమైంది నాకు. సూర్యభగవానుడు సమస్త గ్రహాలకి కానీ అన్నిటికీ కానీ శక్తి ఎట్లనో ఈ ఎండిన మట్టికి కూడా ఆ శక్తినిచ్చి దాన్ని అంత టేస్టు అంటే అందులో సేంద్రియ పదార్థాలు అన్నీ కలిసి వండినట్టుగా చేసి అంత శక్తిగా అంత టేస్ట్ఫుల్గా ఆయన నామంలో ఆయన ఎండలో ఉన్నది అని అంటే మహత్యం. మరి ఆ ఎండ కంటే మించింది ఇంకేముంటుంది మనకు. కానీ మనం అది గుర్తించి వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటున్నాం, ఇప్పుడు అదే అంటున్నాం, ఇది అన్నీ ఎండతోనే కదా. ఇప్పుడు ఎండిన మట్టి అంటున్నాం. మన దగ్గర పుష్కలం ఎండ. అదే యూరోప్ దేశాలలో ఆ ఎండ అనేది దొరకదు. వాళ్ళకి ఎండ మట్టి వాసన కూడా తెలియదు, ఎప్పుడు చల్లగా ఉంటుంది కనుక వాళ్ళకు రాని తాటు మనం ఇక్కడనే ఎక్కడో వర్షం పడ్డ ఎండాకాలంలో వర్షం పడితే కమ్మటి వాసన వస్తుంది. కానీ అది అంతవరకే మన పూర్వీకుల నుంచి అందరూ అదే వాసన చూసే మర్చిపోయారు. కానీ ఆ మట్టిని మనం మొక్కకేసుకుందాము, టేస్ట్గా ఫ్రూట్ వస్తుందని గమనించినప్పుడే దాని సార్థకం అవుతుంది. లోపలి మట్టిని ఎండబెట్టి పంటలకందించే ఈ ప్రక్రియలో వెంకటరెడ్డి పేటెంట్ హక్కులను సాధించారు. ఇది ఒక భారతీయుడు సాధించగలిగాడు అనేది ప్రపంచానికి తెలియాలి అన్న ఆలోచనతో పేటెంట్ చేశానే తప్ప రైతులకు ఉపయోగపడాలన్నదే తన అసలు ఉద్దేశం అంటున్నారు వెంకటరెడ్డి. ప్రపంచంలో పేటెంట్ హక్కులు అంటే లోపలి మట్టిలో ఇంత సారం ఉన్నది, సారవంతమైన మట్టిని మళ్ళీ తర్వాత లోపలి తీసి ఎండినాక దాన్ని దఫాలుగా వేయటం అనేది మొన్న రీసెంట్గానే పేటెంట్ హక్కులు పొందినాయి.
కనుక ఈ ఆలోచనలను మనం వదిలేస్తే ఎవరో మేము చేసినాం అనేది, మన ఆలోచనలను క్రమ పద్ధతిలో అంటే సైంటిఫిక్ రీజన్స్తోని దాన్ని క్రోడీకరించి దాన్ని పేటెంట్ హక్కులకు పంపించినప్పుడు వాళ్ళు నిర్ధారించి పబ్లికేషన్ ఇస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, ఏ పంటకి ఎంత అని వాళ్ళతో తరం కాదు దీనికి రాయల్టీ ఇవ్వటం అనేది. ఇది మానవాళికి మంచి పని చేసే ఇది అన్నీ మానవాళే కాదు, జంతువులు పశువులు తిన్నా, అన్నము గడ్డి తిన్నా పశువులు ఆ సేంద్రియ న్యాచురల్ ఫుడ్ తింటే అవి కూడా గట్టిగా ఉంటాయి, అవి కూడా ఆనందంగా ఉంటాయి. మనం మనుషులే కాదు అన్ని సర్వ ప్రాణికోటికి ఇది దేవుడు ఇచ్చిన వరం. అయితే 70 దేశాలలో హక్కులు లభించినాయి. అంటే చిన్న చిన్న దేశాలను వదిలేసి నేను పెద్ద వాటిలలో పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది. అయినా ఇప్పుడు ఇది మంచిదే అంటారు, ఏ మానవుడు ఏ సైంటిస్ట్ అయినా మంచి, కానీ దీనికి రాయల్టీ దీనికి పారితోషికం ఇవ్వాలంటే అలా తరం కాదు. అంటే మట్టి అన్నప్పుడు లక్షల పంటలు వస్తాయి, ఏ పంటకి ఎంత అని నిర్ధారించలేరు వాళ్ళు. రోజు తినే గోధుమ వరి కాయగూరలకు పండ్లకు అన్నిటికీ వర్తిస్తుంది, పూలకు ఔషధ మొక్కలకు అన్నింటికి మట్టి అన్నప్పుడు సర్వం. కనుక దాన్ని వాళ్ళ దీనికి పే చేయటం ఎవరి తరం కాదు. అది భారతీయ ఆలోచన అనేది గుర్తింపు మాత్రం పేటెంట్ ద్వారా వచ్చింది కదా, పేటెంట్ ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఇది ఇంతవరకు ఎవరు ఇది ఈ రకంగా కనిపెట్టలేదు కనుక ఇన్వెన్షన్ అంటారు. దీన్ని సృజన అనేది కొత్తదనం కనుక దీని ఆలోచన మీ హక్కులు అందా భారతీయులకే చెందుతాయి. ఇది మన దేశానికే గర్వకారణం. ఇది నాకు వచ్చినంత మాత్రాన మన దేశానికి మొత్తానికే తరతరాలుగా ఇది మనుషులు గుర్తుంచుకోవాల్సిన ఇన్వెన్షన్. లోపలి మట్టిలో కలుపు విత్తనాలుండవు. అందువల్ల ఈ పద్ధతిలో పంట పండిస్తే ఏ పంటకైనా కలుపు సమస్య ఉండదు అంటారు వెంకట్రెడ్డి. ఈ పద్ధతిలో తెగుళ్ల సమస్యను కూడా నియంత్రించవచ్చు అంటారు. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే లోపలి మట్టిలో కలుపు విత్తనాలు ఉండవు. అది పైన లేయర్కి వచ్చిందంటే అప్పుడు నీ పంటలో కలుపు అనేదే రాదు. ఇప్పుడు ఒక బెడ్ ఉన్నది అనుకోండి, ఆ బెడ్ మీద నువ్వు కాయగూరలు వేస్తున్నావు ఏం వేస్తున్నావు, దాంట్లో కించు లోపలి మట్టి వచ్చింది అనుకోండి పైన పొర, అప్పుడు నీ కాయగూరలకు కలుపు మొక్కలే రావు. ఎందుకంటే మళ్ళీ కలుపు రాకపోతే డిస్టర్బ్ చేయం కదా, డ్రిప్పు ఆన్ చేసి పెడతాము, అక్కడే డ్రిప్పు పడుతుంటాయి. కనుక కలుపు విత్తనాలు ఉండేవి కనుక కలుపు అడ్వాంటేజ్. పైరు పెరిగినాక ఆ నీడకు అసలే రానియదు, ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కలుపు డామినేట్ చేస్తుంది. కనుక కొత్త మట్టిలో కలుపు విత్తనాలు ఉండేవి కనుక అవి మొలవనియదు కూడా. 1 ఇంచు వేస్తే దాని కింద కలుపు విత్తనం ఉన్న ఆ పైకి మొలవదు అది. కనుక నీ కాయగూరలు ఏవి పెడతావు లోపల అంటే ఆ పైప్ మీదనే విత్తనాలు చేయితో పెడతావు కనుక అవి మొలిచి పెద్దగా అయినాయి ఆ లోపల. ఇప్పుడు ఉదాహరణకు నేను గోధుమ వేసాను, ఆ గోధుమలో పైన చల్లినాను కదా 1 ఇంచు ఇది కొత్త మట్టి, దాంట్లో కలిపే రాలేదు. అంటే ఒక నెల రోజులలో అది జానడు 1 ఫీట్ అయింది, అప్పుడు నీడైపోయి ఇంకా అసలే రానియదు. కనుక ఆ నెల రోజుల దాకా కలుపు రాకుంటుంటే దాంట్లో ఫుల్ క్రాప్ వచ్చేస్తుంది. కనుక దీనివల్ల చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే కాయగూరలకైనా లోపల మట్టి దఫాలుగా పాత మట్టిలనే ఈ కొత్త మట్టి వేస్తే ఇది మిక్స్ అయిపోయి ఆ బ్యాక్టీరియా అనేది ఆ జీవులన్నీ ఉండి ఇంకా చాలా టేస్ట్గా మారుతాయి. కాకపోతే ఎక్కువ పాత మట్టి వాడితే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ ఎక్కువ చీడపీడలు అనేది ఎక్కువ వస్తుంది. ఆ లోపల మట్టిలో ఈ టేస్ట్ అనేది ఉంటుంది ఈ మట్టి. అయితే దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో కొంచెం నీళ్ళు పోసినా ఘాటు వాసన వస్తుంది. ఆ ఘాటు వాసన వచ్చినప్పుడు చీడపీడలకి ఇది మంచిగా. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం అడవిలో చెట్లు ఉన్నాయి, రోడ్డు మీద చెట్లు ఉన్నాయి, అవి సంవత్సరానికి ఇంత లోపల మట్టిలో మొరమైనా ఏదున్నా దాంట్లోకి వెళ్ళి పోషకాలను తెచ్చుకుంటుంది కనుక అవి అవి చీడపీడలు లేవు, అక్కడ ఏ తెగులు లేవు. మనము వేసే క్రాప్కు ఈ మట్టి ఏడ లభిస్తుంది, మనం వేస్తేనే లభిస్తుంది. కనుక ఈ మట్టి వేసినందుకు చీడపీడలే కానీ తెగుళ్ళే కానీ చాలా తక్కువ లోపల మట్టితో. పోషకాలు నిండుగా, అంటే ఈ మొక్క ఏరు ఎంతవరకు అయితే పోదో ఆ లోపలి పోషకాలను వాడుకుంటుంది కనుక ఇది పోషకాలు న్యాచురల్గా ఉంటాయి. ఇందులో ఒకటి లోపల మట్టిలో జిగట అనేది ఎక్కువ ఉంటుంది, ఆ పై మట్టిలో జిగట అన్ని మొక్కలు తీసేసుకుంటాయి కనుక ఆ జిగట తక్కువ అయిపోతుంది. ఆ జిగటనే శక్తి, ఆ శక్తి అనేది లోపల మట్టిలో వస్తుంది కనుక ఆ గట్టితనము
ఆ గింజలోని గట్టితనము కాయగూరలోని గట్టితనం అనేది ఈ జిగటతోనే వస్తుంది. కనుక జిగట అనేది ముఖ్యమైన పోషకమే దానికి. పొగచూరబెట్టే పద్ధతిలో తయారైన బొగ్గులో లభించే సేంద్రియ కర్బనం మొక్కలకు కావలసిన కార్బన్ అందించి మొక్కను ఆకుపచ్చగా ఉంచుతుంది. సేంద్రియ కర్బనం అని 2 రకాలు ఉంటుంది. అంటే ఇదివరకు మేము బాగా అర్థం చేసుకునేది ఏంటంటే ఏదన్నా ఆకు అలము కుళ్ళితే సేంద్రియ పదార్థం కుళ్ళినప్పుడు దానికి కర్బన రూపంలో నత్రజని లభిస్తుంది అని మేము అనుకునేవాళ్ళం. అయితే చాలామంది రైతులకు అవగాహన లేదేంటంటే ఈ ఏదన్నా తగులబెట్టినప్పుడు వచ్చే బొగ్గు అంటే బూడిదే కాదు, సగం ఆక్సిజన్ అంటే గాలి తక్కువ ఇచ్చి కట్టె బొగ్గే కానీ పౌడరు ఇప్పుడు ఏదన్నా చెత్తా చెదారం ఇట్లా అంటుకొని అప్పుడే చల్లారిపోతే దాన్ని నల్లటి బొగ్గు వస్తుంది. అది కూడా సేంద్రియ కర్బనం. ఆ సేంద్రియ కర్బనము ఎప్పుడైతే మొక్కకు భూమి మీద లభిస్తుందో అది వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను శాశ్వతంగా అంటే ఈ కట్టే చెత్తా చెదారం కుళ్ళింది కొద్ది రోజులే, 1 సంవత్సరం 2 సంవత్సరాలే ఉంటుంది. కానీ అదేమో ఆ నల్లటి బొగ్గు మాత్రం చూర మాత్రం శాశ్వతంగా అంటే 100ల సంవత్సరాలని నిర్ధారణ చేశారు ఇప్పటికే మన పూర్వీకులు. ఆ బొగ్గు చూర అనేది పౌడర్ అనేది ఎంబడే వాతావరణం నుంచి కర్బనం ఎంత నీళ్ళ పదం ఎక్కువైనా కానీ ఆ కర్బనాన్ని వాతావరణంలో ఉన్న కర్బనాన్ని తీసుకొని నత్రజని మొక్కను పచ్చగా పెడుతుంది. కనుక అది సేంద్రియ కర్బనం అనేది ఈ కాలిన కట్టెలే కానీ గడ్డే కానీ అంటే మనం ఒక క్రాపు కుళ్ళబెట్టిట ఒక క్రాపు మామూలుగా పైరోలిజ్ అప్పుడే తగిలిపోయి దాంట్లో ఆరిపోతే కలిసిపోతే భూమిలో అది చాలా లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మన శాస్త్రవేత్తలు ఇప్పుడు వీళ్ళంతా తగలబెట్టొద్దు అంటారు, కానీ మరీ తగలబెట్టొద్దు, బూడిద కానియకుండా బొగ్గు వచ్చేటట్టు చూసుకోవాలి. మనం బయోచార్ యంత్రాలు ఇవాళ రేపు ప్రపంచమంతా చాలా దాని ఫ్యూయల్ తీసుకుంటూ దాన్ని బయోచార్ను పౌడర్ చేసుకొని పంటలకు వేసుకునే విధానం చాలా వచ్చినాయి. కానీ అవగాహన లేదు రైతుల్లో. ఒకటి అంత ప్రొడక్షన్ మటుకు అంత అవగాహన వచ్చింది, అన్నీ చేస్తున్నారు, కానీ రైతులు ఏ విధంగా దీన్ని బయోచార్ను వాడుకోవాలి పంటలకు అనేది. బయోచార్ అనేది నత్రజని మటుకైతే శాశ్వతమైన పరిష్కారం. దాంతో అంటే ఒక భూమిలో 10-12 టన్నులు ఒక ఎకరాకి వేసినావంటే నువ్వు శాశ్వతంగా ఎప్పటికీ నత్రజని అనేది అవసరం ఉండేది ఆ భూమిలో. ఇంకా క్రాప్ పచ్చగా గ్రోత్ వస్తుంది. కానీ ఈ లోపలి మట్టి మాత్రం ఎప్పుడు ఈ కొత్త విధానాన్ని అది వేస్తూనే పోవాలి. అది వేస్తేనే దీనికి ఫలితానికి చక్కని రిజల్ట్స్ వస్తాయి. ఈ మట్టి సేద్యం వల్ల పండే పంటలు ఇటు రైతుకు అటు వినియోగదారుడికి ఇద్దరికీ లాభదాయకమంటున్నారు వెంకట్రెడ్డి. ఇప్పుడు దీనివల్ల రైతుకే కాదు, రైతుకు వినియోగదారుడికి అన్నిటికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు రైతుకు ఫర్టిలైజర్ ఖర్చు అనేది తగ్గుతుంది, పోషక విలువలు అనేది చెట్టుకు సమకూరుతుంది. ఆ పోషక విలువలు సమకూరినప్పుడు చెట్టు హెల్దీగా వచ్చి క్రాప్ మంచిగా వస్తుంది. దిగుబడి నాణ్యత, ఆ ఫలంలోని నాణ్యత, ఆ కాయలోని గింజలోని నాణ్యత అన్నీ పెరుగుతున్నాయి. అది తిన్న మనిషి కూడా గట్టిగా ఉంటారు. లోపల మట్టి ఎట్లా జిగటతో ఉంటుందో గట్టిగా ఆ జిగట వచ్చి గింజలోనికి వచ్చినప్పుడు ఆ తిన్న మనిషి కూడా గట్టిగా నీరసంగా ఉండడు, హెల్దీగా ఉంటాడు. ఇప్పుడు నేను అది తింటున్న 10 సంవత్సరాల నుంచి హెల్దీగా సైకిల్ దొక్కాలి అని నాకు చిన్నప్పటి అంటే సైకిల్ దొక్కటం అనేది చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో, ఈ ఏజ్లో కాదు, చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో 10-18 ఏళ్ళ సంవత్సరంలో. ఇప్పుడు ఆ హుషారు ఆ చురుకుదనము రావటానికి మెయిన్ ఈ రకం తిండి తింటేనే. ఫుడ్ మంచి తిండి తిన్నందుకే ఇప్పుడు కంటి చూపు ఒకటి నాకు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటుంటే ఆ రీడింగ్ గ్లాసు అవసరం లేకుండా అయింది. అప్పుడు దూస్తుంటేనే జుట్టు ఊసిపోయేది, ఇప్పుడు ఆ జుట్టు మళ్ళీ రేచీకట్ల పాపకు ఈ అన్నం తినిపిస్తే 45 రోజుల్లో చూపు వచ్చింది, ఏ మందులు లేకుండా. ఇవన్నీ ఏంటిదంటే ఒక్కరే కాదు, ఇది ఫుడ్ తిన్న వాళ్ళంతా రిజల్ట్ చాలా బాగుంది. ఇంకో కొంతమంది ఫీడ్బ్యాక్ వస్తుంది నాకేంటంటే, సార్ ఈ అన్నము మట్టి పాత్రలో వండితే ఇంకా చాలా బాగుంది సార్ టేస్ట్ అంటారు. అంటే ఈ స్టీల్ పాత్రలలో కుక్కర్లో వండకుండా ఇంకా మట్టి పాత్రలలో వండుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంది అంటారు.
అంటే రకరకాల ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంది. అంటే అది నువ్వు మంచి ఎట్లయితే పంచుతున్నావో ఆ పంచిని మళ్ళీ తిరిగి నీకే అవన్నీ వస్తాయి. చీకటి కమ్ముకున్న వ్యవసాయ ఆకాశాన్ని చీల్చుకు వచ్చిన సూర్యుడిలా, బీడువారిన భూమిని చీల్చుకొని వచ్చిన పచ్చని మొలకలా ఈ రైతు ఎవరి సహకారం లేకుండా తానొక్కడే ఒక కొత్త ఆశకు దారులు వేస్తున్నాడు. మట్టి తల్లి మంచి కోసం, అన్నదాతలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం వెంకట్రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఆకుపచ్చ ప్రపంచ నిర్మాణానికి ఒక స్ఫూర్తిలా నిలుస్తుందని ఆశిద్దాం.